మా మమ్మీ వెజిటబుల్ రైస్ చేసింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే లంచ్లోకి వెజిటబుల్ రైస్ చేశాను. మరి నా స్టైల్లో మీరు చూసేద్దరు వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నెయ్యి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ దినుసులని వేసుకొని మంచిగా హీట్ చేసేసుకున్నాక అది ఫ్రై అయ్యాక మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. అంటే క్యారెట్, బంగాళదుంప, ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి నేను వేసాను. మీ దగ్గర ఉంటే బీన్స్ అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే వెజిటబుల్స్ అన్ని మంచిగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక నేను మటర్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మొన్న మటర్ సీజన్ వచ్చినప్పుడు అవి కూడా కొన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లైట్గా బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దాకా వేసుకోవాలి. అంటే గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దాకా తీసుకోవాలి. నేను 4 గ్లాసెస్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి. మంచిగా ఎసురు కూడా వేసేసుకొని ఎసురు మరిగాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం పెట్టుకున్న బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను ఈరోజు. మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని పొంగొచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇంకా దమ్ పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా దమ్ పెట్టేసుకొని ఒక 15 to 10 minutes దాకా మంచిగా ఉడికించుకుంటే ఇట్లా పలుకు వస్తుంది అనమాట. మరి మీరేం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసేసేయండి. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్.